నమస్తే వెల్కమ్ టు 69 టీవీ తెలుగు నేను జితేంద్ర బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేయాలి ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పిస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి ఖమ్మంలో ఇండోర్ ఆడిటోరియం ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే ఈ ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ఈబీసీ వెల్ఫేర్ శాఖను ఏర్పాటు చేయాలి ఓసీ సామాజిక వర్గంలో పేదలకు అన్యాయం జరుగుతుందన్న వల్లపురెడ్డి రవీంద్రరెడ్డి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా తయారు చేయాలని ఇందుకోసం ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని మీకు మద్దతుగా నేనుంటా అన్నారు ప్రతి గ్రామంలో తల్లిదండ్రులను కలిసి ఉపాధ్యాయులు ఒక భరోసా ఇవ్వండి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ స్కూల్ డే అంటే సంవత్సర కాలం పాటు చదువుకొని మనం పరీక్షలు రాసుకొని వెళ్లిపోయే సమయం లోపల పై తరగతికి పోయే సందర్భంలో జరుపుకునేటువంటి ఒక కార్యక్రమం ఈ స్కూల్ డే ఫంక్షన్ లో పార్టిసిపేట్ అయిన ఈ రోజు యొక్క ప్రభుత్వ పాఠశాలలను కూడా ప్రైవేట్ పాఠశాలలతో ధీటుగా తయారు చేయాలని ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడంతో పాటుగా ఖాళీలుగా ఉన్న ఉపాధ్యాయులను నియమిస్తూ అన్ని రకాల మౌలిక సదుపాయాలను కలగజేయడంతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలకు భారంగా ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే కట్టే నిర్ణయం తీసుకోవడంతో పాటుగా గత చాలా కాలంగా ఉన్నటువంటి అధ్యాపకుల బదిలీలు కావచ్చు అధ్యాపకులకు సంబంధించిన ప్రమోషన్లు కావచ్చు అధ్యాపకుల నియామకాలకు సంబంధించి కూడా ప్రక్రియ చేపి ఈరోజు అధ్యాపక వర్గంలో ఉన్నటువంటి అసహనాన్ని కూడా తొలగించిన దృష్ట్యా నేను అధ్యాపక వర్గాన్ని కోరుతా ఉన్నా ఏ పాఠశాలలో మీరు పనిచేస్తా ఉన్నారో ఆయా పాఠశాలలో స్ట్రెంత్ పెంచుకొని అన్ని ప్రభుత్వ మౌలిక సదుపాయాలు కల్పజేయడానికి వ్యక్తిగతంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాఠశాలలో మీ పక్షాన మీ సమస్యలు తీర్చడానికి నేను మీతో సహకరిస్తానన్న మాట మనగిస్తూ నేరుగా మీ బాధ్యతగా గుర్తించండి సెలవు కాలం లోపల ప్రతి మీ గ్రామాల్లో గాని మీ ఏరియాలో ఎక్కడ ప్రభుత్వ పాఠశాల ఉంటే అక్కడ పిల్లల తల్లిదండ్రులను కలిసి ఒక విశ్వాసం కలగజేసి ఆ పిల్లలందరినీ కూడా మీ పాఠశాలకు మార్చుకొని వారికి ఉజ్వలమైన భవిష్యత్తు కలిగే విధంగా విద్యాబోధన అందజేయండి అప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగానికి మీ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది 10 మంది ఉపాధ్యాయులు 30 మంది విద్యార్థులు ఇది అసహ్యకంగా ఉంది ఆ అసహ్యకంగా ఉన్నటువంటి పద్ధతి మంచిది కాదు దాంతో ఇటు అధ్యాపక వర్గానికి కూడా కొంత మచ్చ ఏర్పడుతూ ఉంది విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు కూడా సరైన చదువుకోలేకపోతా ఉన్నారు సరైన మధ్యాహ్న భోజనాన్ని అందించలేకపోతా ఉన్నాం సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు బోధించే వారికి ప్రోత్సాహం దొరుకుతుంది చదువు నేర్చుకోవాల్సిన కూడా ఒక పోటీ తత్వం పెరుగుతుంది కాబట్టి సంఖ్యను పెంచుకోవడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అధ్యాపక వర్గం అంతా శ్రమ పడండి ఖమ్మం పట్టణంలోని బల్లేపల్లి బ్లూమింగ్ మైండ్స్ సెంట్రల్ స్కూల్ జూనియర్ కాలేజీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండోర్ ఆడిటోరియంను ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యాన్ని చూపించి రాష్ట్రానికి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు అనంతరం బ్లూమింగ్ మైండ్స్ కరస్పాండెంట్ పైడిమార్ల అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం ముఖ్య ఉద్దేశం జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్కు మంచి ప్రాముఖ్యత పెరగడం వల్ల కళాశాల విద్యార్థులను ఛాంపియన్లుగా తయారు చేసుకోవచ్చని అన్నారు
సీనన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చిన్నారి బాలబాలికలకు స్కూల్ యాజమాన్యం, ఫ్యాకల్టీ, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చిన్నారి బాలబాలికలకు నా ఆశీర్వాదాలు. చాలా సంతోషం. మళ్ళీ ఈరోజు మంత్రివాద ఒక ఇండోర్ స్టేడియం అద్భుతంగా కట్టి దాన్ని నా చేతుల మీదుగా ఓపెన్ చేయడానికి ఇక్కడికి పిలిచిన యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే రకంగా ప్రజల్లో ఒక ఫీలింగ్ ఉంటుంది. స్కూల్ అంటే వాళ్ళ పిల్లల చదువు కోసమే ఎంతంటే అంత డబ్బులు. ఇల్లీగల్ దందాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నియోజకవర్గంలోని నకిలీ మద్యంపై స్పందించిన ఆయన విషయము తన దృష్టికి రాగానే సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడానని తెలిపారు. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలకు సన్నబియ్యం చేతిలో పోసి బియ్యం నాణ్యతను చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనడానికి రుజువే నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ అన్నారు. దేశంలో సన్నబియ్యం పంపిణీ తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుందని, ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీసులకు కూడా నేను, ఎస్పీ గారికి కూడా నేను మాట్లాడి కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మేము బెల్ట్ షాపులు బంద్ చేసిందే చాలా మంది గ్రామాల్లో తాగుడుకు బానిసయి ఉదయం నుంచే మొదలు పెడుతున్నారు అని చెప్పేసి కంట్రోల్ కావాలి. మద్యం అనేది కంట్రోల్ చేయాలి. విచ్చలవిడిగా విరివిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ప్రతి గ్రామంలో 10 బెల్ట్ షాపులు ఉంటే చాలా మంది పేదోళ్ళు, కొందరు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేని కూడా కొందరు మద్యానికి బానిసే వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోతుంది. వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీదకి వస్తుంది. వాళ్ళ కోసం ఆలోచించే ఈ బెల్ట్ షాపులను మేము కంట్రోల్ చేసినాం. ఇల్లీగల్ లిక్కర్ ఈ పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు ఏదో కల్తీ మద్యం కూడా దాన్ని పట్టుకోవడం జరిగింది. దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఏది ఏమైనా మునుగోడు నియోజకవర్గంలో ఇల్లీగల్ లిక్కర్, అక్రమంగా మద్యం అమ్మే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. బెల్ట్ షాపులో ఇప్పటికైనా ఎవరైతే దొంగచాటుగా మద్యాన్ని అమ్ముతుండ్రో, మోటార్ సైకిల్లో పోయి గడ్డాంలో పెట్టి, ఇసుకలో దాచిపెట్టి, వాటర్ బాటిల్ జేబులో పెట్టుకొని చాలా రకాలుగా అమ్ముతున్నారు. బెల్ట్ షాపులు ఓపెన్ గా బంద్ చేసిన తర్వాత. కానీ ఇంకా తీవ్రంగా ఇప్పటి వరకు మేము కొంచెం సాఫ్ట్గా ఉన్నాం, మెత్తగా ఉన్నాం వాళ్ళ విషయంలో. రాబోయే రోజుల్లో మాత్రం కఠినంగా ఉంటాం. పోలీసులు కేసులు పెట్టి జైలు పంపిస్తారు. కాబట్టి ఈ మద్యము అక్రమంగా ఇది డ్రగ్స్ కూడా, గంజాయి కూడా ఎక్కడ కూడా మనం మునుగోడు నియోజకవర్గంలో ఉండకూడదు. ఎందుకంటే ఎంతో మంది యువత కూడా ఈ డ్రగ్స్ కి బానిసలు అయిపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధలు పడుతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు పాడైపోతున్న ఉద్దేశంతో మేము కఠినంగా ఉన్నాం. ఈ విషయంలో మాత్రం సహించేది లేదు. ఎవరు ఎటువంటి వాళ్ళైనా సరే, ఏ పార్టీలకు అతీతంగా కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఏ ప్రజాప్రతినిధి ఉన్నా సరే, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పు చేసినా సరే, అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా, ఎంత పెద్ద లీడర్ అయినా, ఆఖరికి రాజగోపాల్ రెడ్డి అయినా సరే, చట్టానికి ఎవరు చుట్టాలు కారు. తప్పు చేసిన వ్యక్తి విషయంలో కఠినంగా ఉంటాం. ఎవరు తప్పు చేసినా సరే, ఎంత పెద్ద లీడర్ అయినా సరే సహించేది లేదు. చాలా సంతోషంగా ఉంది. 16 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ చేసిండ్రు, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేసిండ్రు, ప్రయాణం కల్పించింది ప్రభుత్వం. అదేవిధంగా గృహిణులకు కూడా, పేదవాళ్ళకు కూడా 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 500 రూపాయలకు కూడా సిలిండర్ ఇస్తామని చెప్పి చాలా వరకు దాన్ని కూడా మేము అమలు చేస్తున్నాం. అదేవిధంగా అన్నిటికంటే మించింది, ఈరోజు పేదవాళ్లకు రేషన్ షాప్ ద్వారా ప్రభుత్వము ఉచితంగా సన్న బియ్యం అనేది చరిత్రలో నిలిచిపోయే ఒక నిర్ణయం. ఈ కార్యక్రమం నిజంగా చాలా తృప్తినిచ్చింది నాకు. ముఖ్యంగా మన మునుగోడు నియోజకవర్గ ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,
పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇది ప్రభుత్వం అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఈబీసీ వెల్ఫేర్ శాఖను ఏర్పాటు చేయాలని ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లప్రెడ్డి రవీంద్రరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బ్రాహ్మణులు, రెడ్లు, ఆర్యవైశ్యులు, క్షత్రియులు, కమ్మ, వెలమ, ముస్లిం, బలిజ, ఒంటరి కాపు, తెలగ సామాజిక వర్గంలో పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈబీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖతో పాటు ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ విద్యార్థులకు తక్షణమే హాస్టల్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఈబీసీ విద్యార్థులకు ఇంటర్లో ఫీజు రియంబర్స్మెంట్ వర్తింప చేయాలని కోరారు. ప్రెస్ వాళ్ళకు నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మన ఊళ్ళల్లో పోతే దొరా కూలికి వస్తావా, పటేల కూలికి వస్తావా, మరి ఇట్లాంటి మాటలు మనం వింటూనే ఉన్నాం, మనం చూస్తూనే ఉన్నాం, మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. కానీ వాళ్లకు ఏ విధంగా చేయూతనియాలి, ఏ విధంగా చేయూతనిస్తే ఎంతవరకు మనం సహాయపడతాము. నా వరకు నేను మా ఊళ్ళో ఒక 5-6 మంది చదివిస్తున్నాను. యాదగిరిగుట్ట రెడ్డి సంఘం తరఫున ఒక 50 మందికి స్కాలర్షిప్లు ఇస్తున్నాము. అదేవిధంగా మాకు భగవంతుడు నాకు అవకాశం ఇచ్చింది ఏంటంటే రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు అయిన తర్వాత యాదగిరిగుట్ట పిలిచి ఆ భగవంతుడు 3 ఎకరాల 17 గుంటల ద్వారా ఒక మంచి సత్రం కట్టినాం. అందరికి ఇస్తాం. మేము ఎవరికి కూడా వాళ్ళకి ఇవ్వమనే క్వశ్చన్ లేకుండా అందరికి ఇస్తున్నాం, అందరికి సహాయం చేస్తున్నాము. తర్వాత ఆర్థికంగా కానీ పిల్లలకు కానీ, తర్వాత అదేవిధంగా ఇప్పుడు తిరుపతిలో కూడా ఇంకో సత్రం కడుతున్నాం. దయచేసి మీరు అందరు కూడా మా సత్రానికి వచ్చి నెక్స్ట్ మీటింగ్ మా దగ్గర పెడితే కూడా నేను హోస్ట్ చేస్తాను. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఎవరు శత్రువులం కాము. ఏ బీసీ కానీ, ఏ ఎస్సీ కానీ, ఏ కులానికి కూడా మన శత్రువులం కాము. ఊళ్ళలో పోతే అన్న, తమ్ముడు, బావమర్ది అనుకునే కులాలే మన అన్ని. కానీ ఎవరు విభజిస్తారు ఇవి? ఎవరైతే నాయకులు ఉంటారో నాయకులే విభజిస్తారు మనలా. నీది కులం, నాది ఆ కులం, నాకు ఈ హక్కు కావాలా, నాకు ఈ హక్కు కావాలా, నాకు ఆ హక్కు కావాలని చెప్పి మనోళ్ళు మనమే చేస్తున్నాం. అంబేద్కర్ గారు ఏం చేసిండ్రు? అయ్యా మీకు అందరికీ ఒక 20 ఏళ్ళు సంవత్సరం వెనకబడ్డారు కాబట్టి మీకు 20 ఏళ్ళు 25 ఏళ్ళు. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా ఓట్ల కొరకు కొన్ని కులాలను కొంగజపం, దొంగ జపం చేస్తూ మిగిలిన వర్గాలను విస్మరిస్తూ నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురి చేస్తూ అపవాదాలు, అపనిందలు వేస్తున్నటువంటి ఈ క్రమంలో మనమంతా సమాయత్తం కావడమే కాదు, ఒక్కొక్కరం 1000 ఏనుగుల శక్తిగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. మిత్రులారా, ఈనాడు మనం కొద్ది మందితోటి, మన పెద్దలు, కుల పెద్దలు, కుటుంబ పెద్దలు, ముఖ్యులతోటి సమావేశం ఏర్పాటు చేసుకొని అంతరంగికంగా చర్చించుకొని మన ఐక్యతను కొనసాగించి ముందుకు ఏ విధంగా ప్రయాణం చేయాలనేటువంటి ఒక దాంట్లో ఒక్క స్టెప్ ఈరోజు వేసాం. అయితే అందరూ ఏమంటారంటే మీది కొద్ది జనాభా, పీడికెడు జనాభా, 3%, 4%, 7% అని వివిధ రకాలుగా చెప్తున్నారు. సరే, చెప్పే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు లెక్కించిన వాళ్ళు కారు. కానీ నేను ఈ ప్రభుత్వానికి ఒకటి తెలియజేస్తున్నా. మీ ప్రభుత్వ బాధ్యత ఏంది? అసందర్భంగా, అనుచితంగా అపనిందలేసి అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు, విషకుటిల రాజకీయాలు చేస్తున్నప్పుడు ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అదేవిధంగా రాజకీయ పార్టీలు వాళ్ళ మనుగడ సాధించాలంటే నిర్దిష్టంగా, నిర్మోహమాటంగా వాస్తవాలు కూడా చెప్పి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ మేము ఈ సృష్టించబడ్డ కులంలో ఈ పిలువబడ్డ నల్గొండ జిల్లా నక్రేకల్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మీడియాతో మాట్లాడుతూ గత 6 నెలలుగా నక్రేకల్ పరిసర ప్రాంతాల్లో బైకులు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు రావడంతో స్పెషల్ టీములను పెట్టి ఎంక్వైరీ చేశామని తెలిపారు. నక్రేకల్ సిఐ రాజశేఖర్ బృందం 24 బైకులు రికవరీ చేశారని స్పష్టం చేశారు. నక్రేకల్కు చెందిన 3 వ్యక్తులు ఈ చోరీలకు పాల్పడుతున్నారని, రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ బైకులు చోరీ చేశారని తెలిపారు. జల్సాలకు అలవాటు పడి డబ్బులు లేక 2 వీలర్ వెహికల్స్ దొంగతనాలు చేస్తున్నారని, ఇంటి ముందు పార్కు చేసిన బైకులు ఎత్తుకెళ్లి పేపర్లు లేకుండా అమ్ముతూ పేపర్లు తర్వాత ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఏదో ఒక సందర్భంలో చాలా వరకు బైక్స్ పోవడం జరుగుతున్నదండి. దీనికి పోయినసారి మనము మీటింగ్ లో డిస్కస్ చేసినప్పుడు
డిఎస్పీ గారి మీటింగ్లో ఇన్నిగానం బైక్స్ పోతున్నాయి అని చెప్పేసి ఒక స్పెషల్గా మన ఇన్స్పెక్టర్ గారిని ఒక స్పెషల్గా టీమ్ ఫామ్ చేయమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఓన్లీ మన నకరికల్ టౌన్లో ఒక 9 బైక్స్ వరకు మిస్సింగ్ కేసెస్ ఐడెంటిఫై చేసి వాటన్నిటికీ కూడా మనము ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకుంటూ వర్కౌట్ చేయడం చేస్తే దాంట్లో నిన్న మనం వెహికల్ చెకింగ్ లో 3 అక్యూజ్లను పట్టుకోవడం జరిగింది. అందులో ఒకటి అశోక్, అతను బిలాంగ్స్ టు నకరికల్ టౌన్ నుంచి. A2 పరశురాములు నార్కెట్పల్లి నుంచి. A3 సాయిరామ్, ఇతను కూడా నార్కెట్పల్లి నుంచి. అయితే ఈ అశోక్ గత 1 year నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో బైక్స్ అనేవి దొంగతనం చేస్తున్నాడు. అతని మీద మొత్తం ఇప్పుడు మనము ఇవాళ మొత్తం 24 బైక్స్ మొత్తం రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక 22 కేసెస్ రిజిస్టర్ అయినాయి. మిగతా 2 కూడా ఇవాళ ఎఫ్ఐఆర్ చేస్తారు. దీంట్లో మనకి రాచకొండలో 12 కేసులు, నల్గొండలో 9, సూర్యాపేటలో 1 కేసు మనం రిజిస్టర్ చేయడం జరిగింది. బేసిక్ గా బైక్స్, పాత బైక్స్ ఒక 2 years 3 years పాత ఉన్న బైక్స్, కొత్తవి హ్యాండిల్ లాక్ లేని టెక్నాలజీలలో ఒక స్పేర్ కీ పెట్టి తిప్పడము, కొత్తగా కొన్ని టెక్నిక్స్ వల్ల ఆ హ్యాండిల్ లాక్ బ్రేక్ చేసి ఆ స్పేర్ కీతో వెహికల్ ని ఆన్ చేసి తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇతను వెహికల్ దొంగతనం చేసిన వెంటనే వీళ్ళ 2 ఫ్రెండ్స్ పరశురాములు, సాయిరామ్ వీళ్ళిద్దరు నార్కెట్పల్లి నుంచి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు మార్కెట్ లో జనాలని బైక్ తక్కువకి ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర అమ్మి డాక్యుమెంట్స్ అనేవి మనం తర్వాత ఇస్తామని చెప్పి వాళ్ళని కూడా మోసం చేసి వాళ్ళకి బైక్ అమ్మడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఇప్పుడు దాకా 22 కేసులు మనం రిజిస్టర్ చేయడం జరిగింది. నిన్న పక్కా ఇన్ఫర్మేషన్ మీద సిఐ గారు వాళ్ళ టీం, ఎస్ఐ లచ్చిరెడ్డి వాళ్ళ టీం అందరూ కూడా వర్కౌట్ చేసుకొని నిన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మనం ఇప్పుడు మొత్తం కలిపి 24 బైక్స్, మొత్తం వాల్యూ 18,20,000 వర్త్ వాల్యూ మనం ఇవాళ పట్టుకోవడం జరిగింది. అదే సర్ప్రైజింగ్ గా వీళ్ళ మీద పాత కేసులు కూడా ఏమీ లేవు. ఇప్పుడు ఇవన్నీ కేసెస్ తీసుకొని మనం వీళ్ళ మీద షీట్స్ అనేవి ఓపెన్ చేసి వీళ్ళ మీద ఇంకా గట్టిగా నిఘా పెట్టడం జరుగుతుంది. అవసరమైతే దీని మీద పీడీ యాక్ట్ కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలం వేసిన కోకాపేట నియో పోలీస్ భూములను తిరిగి ఈకో పార్కు చేయాలని డిమాండ్ చేస్తూ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న నిరుద్యోగులు నియో పోలీస్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ కంచె గచ్చిబౌలి భూమిలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ కంపెనీల నిర్మాణానికి పూనుకున్న ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు. కోకాపేట భూములను వేలం వేసినప్పుడు పర్యావరణంపై లేని ప్రేమ కంచె గచ్చిబౌలి భూములపై ఎందుకని ప్రశ్నించారు. కోట్లాది రూపాయల ముడుపులు తీసుకొని మై హోమ్, రాజపుష్ప లాంటి సంస్థలకు భూములను కట్టబెట్టారని ఆరోపించారు. ఇకనైనా నిరుద్యోగుల కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. నెంబర్ ప్లేట్లు లేకుండా నెంబర్ ప్లేట్స్ వంచినా అడ్డుగా స్టిక్కర్స్ వేసి వాహనదారులు తమ వాహనాలను నడిపితే సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వికారాబాద్ జిల్లా పరిగి సిఐ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం పరిగి పట్టణంలోని బస్టాండ్ దగ్గర వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం వాహనాల తనిఖీ చేపట్టారు. నెంబర్ ప్లేట్లు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాలకు ముందు వెనక తప్పనిసరిగా నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలన్నారు. నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడపడం, స్టిక్కర్స్ వేయడం, వంచడం, ట్రిపుల్ రైడింగ్, సౌండ్ పొల్యూషన్ వంటివి చేయడం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి వాహనాలను గుర్తించి సీజ్ చేస్తామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, లేకపోతే జరిమానాలు తప్పవన్నారు. మరియు పట్టణంలోని మరియు సర్కిల్ పరిధిలో కూడా మన్నెగూడ కర్నూలులో మన్నెగూడ ఏరియాలో తులకచల్ర దోమ మరియు టౌన్ 4 PS బస్సుల్లో నెంబర్ ప్లేట్ వాహనాలపైన ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ వాహనాలపై స్పెషల్గా నిర్వహించడం జరిగింది. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది.
ప్రతి ఒక్కరూ విధిగా నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలి. ఏదైనా అఫెన్స్ చేసినప్పుడు వితౌట్ నెంబర్ ప్లేట్ ఉంటే అది దొంగ బండి లేకపోతే అదేమన్నా నేరంలో ఇన్వాల్వ్ అయింది అనేది మాకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ పోలీస్ శాఖకు సహకరించి నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా వాహనాలకు సంబంధించిన ఆర్సీ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ అన్ని పేపర్లు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ముఖ్యంగా 2 వీలర్ సంబంధించిన వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలి. ఎందుకంటే మేజర్ ఇన్సిడెంట్లు అవి క్యాజువాలిటీ అవుతున్నారు. అవి హెల్మెట్ లేకపోవడం వల్ల హెడ్డింగ్ జరిగి చాలామంది క్యాజువాలిటీ గురవుతున్నారు. సో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ కూడా ధరించాలి. ట్రాఫిక్ వైలేషన్స్ ఎవరైతే ట్రాఫిక్ వైలేషన్స్ పాటించుకుంటూ వైలేషన్స్ లేకుండా ఉంటారో వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేదు. ఎవరైతే ట్రాఫిక్ వైలేషన్ చేస్తారో వాళ్ళకి చాలా ప్రమాదాలు జరిగి వాళ్ళు ఇంజూరీ కావడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ప్రతి వాహనదారులు తమ ప్రాణాలను ఇంపార్టెంట్ ఇచ్చి అందరూ అన్ని రకాలుగా అన్ని పత్రాలు కలిగి ఉండాలి. మేడ్చల్ జిల్లా ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభించి 7 సంవత్సరాలైనా ఇంకా నత్తనడకన కొనసాగుతున్నాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. ఉప్పల్కి రావాలంటేనే ట్రాఫిక్తో జనం భయపడిపోతున్నారని, ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరగా పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎలివేటర్ కారిడార్ పనులు తొందరగా ప్రారంభించాలి, తొందరగా అందుబాటు చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేసినాము. ఈ ప్రోగ్రాం కూడా శాంతియుత నిరసనతో నిర్వహించాము. ఈ ఎలివేటర్ కారిడార్ పనులు ప్రారంభించి 7 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఒక సగం % కూడా పని కాలేదు. ఉప్పల్లో చూస్తే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. 150 ఫీట్ల రోడ్డు కాస్త ఏదో 50 ఫీట్లకు అయిపోయింది అది. ఎందుకంటే అక్కడ 25, ఇక్కడ 25. ఒక బండి పోతే ఇంకో బండి పాస్ కాలేని పరిస్థితి. రాత్రి పడ్డట్టు వర్షాలు పడితే కనీసం ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఉద్యోగస్తులకు పోవాలన్నా, స్కూల్కి పోవాలన్నా సరైన టైంలో అనుకున్న టైంలో రీచ్ కాలేని పరిస్థితి. అదేవిధంగా కింద దుమ్ముతోటి వ్యాపారాలు కుంటుపడ్డాయి, హోటళ్ళు మూతపడ్డాయి. కొంతమంది వ్యాపారాలు వస్తే లంగ్స్తో దెబ్బతిని వాళ్ళ మరణం కూడా చెందినరు. అదేవిధంగా చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. ఇప్పుడు మీ ద్వారా కోరేది ఏంటంటే తొందరగా పనులు కంప్లీట్ చేసి అందుబాటులో తీసుకురావాలి. అంతే తప్పితే మేము ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు. ఇది ముఖ్యంగా ఈ చేసిన పని మంచిదే, ఎలివేటర్ కారిడార్ మంచిదే, కానీ అనుకున్న సమయంలో కంప్లీట్ చేయలేరనేది మాది తీవ్రమైన బాధ. దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే అంబర్పేట కంప్లీట్ అయిపోయింది, ఇది మాత్రం 25% కాలే. ఇప్పటి నుంచి గట్టిగా పనిచేసిన 2 సంవత్సరాల్లో అయిపోతుంది పని. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండ్రి. ఎందుకంటే ఉప్పల్లో బతకాలంటే మేము బతకలేకపోతున్నాం. ఎవరు కూడా ఉప్పల్లో అంటే చిన్న చూపు చూస్తున్నారు. ఈ రోడ్లో రాలేము, మేము ఇక్కడ పెళ్లిళ్ళకి రాలేరు, ఏదైనా శుభకార్యాలు అశుభకార్యాలు కూడా రాలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి నారపల్లి పోవాలంటే కనీసం 1 గంటన్నర టైం పడుతుంది. ఇది ఎంత ఘోర పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. వాస్తవానికి మీకు మాకంటే ఎక్కువ మీకు కూడా తెలుసు. ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం 2025ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి న్యూస్ ఛానల్స్లో యాంకర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ సందర్భంగా వారిని సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 69 టీవీ న్యూస్ ఛానల్ యాంకర్ మాధురిని అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు వివిధ న్యూస్ ఛానల్కు చెందిన న్యూస్ రీడర్స్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేయాలి. ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పిస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి. ఖమ్మంలో ఇండోర్ ఆడిటోరియం ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఈ ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ఈబీసీ వెల్ఫేర్ శాఖను ఏర్పాటు చేయాలి. ఓసీ సామాజిక వర్గంలో పేదలకు అన్యాయం జరుగుతుందన్న వల్లపురెడ్డి రవీంద్రరెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.